ఎన్నకొండ రవికుమార్ గారికి, రామలక్ష్మణ్ గారికి, ప్రెసిడెంట్ ఏదా ప్రమేల గారికి, సుమన్ రాజు గారికి, క్రాంతి హెచ్ఎం గారికి, తోటి గురువులకు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ మోడల్ పేపర్ ఇవ్వడం అంటే చాలా మంచి ఉద్దేశం. మనం ఏ క్వశ్చన్ చదువుతాం, చదివి మనం ప్రిపేర్ అవుతే ఆ క్వశ్చన్లు రాకపోతే మనం శ్రద్ధ పడతాం. ఎగ్జామ్లోకి వెళ్ళి ఈ క్వశ్చన్ రాలేదని ఈ మోడల్ పేపర్ ఇవ్వడం వల్ల మనం దీన్ని ఫాలో మీరు పేరు తీసుకొచ్చి మాస్టర్లు కూడా మంచిగా చక్కగా చెప్తున్నాను. మాస్టర్లు అందరూ కూడా మాస్టర్లు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ క్రాంతి కుమార్ గారిని వారికి సందేశం వస్తుందిగా కోరుతున్నాను. స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, సర్పంచ్ ప్రమీల గారికి, సోమరాజు గారికి, చైర్మన్ రామకృష్ణ గారికి, క్రాంతి కుమార్ గారికి, లక్ష్మి గారికి అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ ఎస్ఎస్సి పరీక్షలలో అందరూ ఫస్ట్ ర్యాంక్ సాధించాలని ఆశిస్తున్నాను. స్కూల్ విద్యార్థులందరికీ ఆలోచిస్తాను. గౌరవనీయులు మహేశ్వరం గారు, అవగాని గారికి, అలాగే ముఖ్య అతిథి మా సర్పంచ్ గారు ఇదా పరిమళ గారి, సోమన్ రాజు గారికి, అలాగే ఎంపీటీసీ గారికి, అలాగే మన సోదరులు ఆత్తులు నాన్నగారు కుటుంబం అంతా ఆత్తులు మొత్తం నాన్నగారు కూడా మన ఈటీఎఫ్ జిల్లా పరిషత్ గారి క్రాంతి కుమార్ గారికి, విజయ కమిటీ చైర్మన్ నారాయణ రామకృష్ణ గారికి, వైస్ చైర్మన్ లక్ష్మి గారికి, మన మాస్టర్ యశ్వంత్ మాస్టర్కి, అలాగే మన జానికి, మన సందీప్కి, అలాగే అదన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. విద్యార్థులకి ఆశీస్సులు. మాకు ఎంత 2004లో మన హెచ్ఎంగా రంగరాజు ఉన్నప్పుడు మన స్కూల్ నుంచి రాష్ట్ర అవార్డు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు రాజశేఖర గారు ఉన్నప్పుడు మన స్కూల్ 100% ఫస్ట్ పాస్ అయ్యి రాష్ట్ర అవార్డు ఇచ్చింది. అప్పటి నుంచి మా స్కూల్కి నుంచి స్కూల్ కూడా గవర్నమెంట్లో మేము కూడా కట్టినప్పుడు మా ఫాదర్ కానీ అందరూ గవర్నమెంట్ ఇంట్లో కానీ అప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ విద్యార్థులు అందరూ 10 సంవత్సరాలు చదువుకుని మంచి మార్క్స్ సాధించి అప్పటి నుంచి కూడా నేను మ్యాథ్స్ చెప్పినట్టు కూడా చేయమని ఆ స్కూల్కి చేర్చడం సిద్ధంగా ఉన్నాం. మీరు పెద్దలందరూ చెప్పారు, కాంతకుమార్ అయితే మొత్తం వివరంగా చెప్పారు. ఆయన మీరు చెప్తానికి కూడా మీరు కష్టపడి చదువుకుని మంచి మార్కులు సాధించి మన స్కూల్ మంచి పొజిషన్లో తీసుకురావాలని చెప్పి ఇంకా మీకు గవర్నమెంట్లో 10 సంవత్సరాలు భక్తులు పాపరాజు గారు, పంపాసి పాపరాజు గారు ఉన్నారు. సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు 10th క్లాస్లో మంచి మార్కులు వస్తున్న అందరికీ ఆయన డొనేట్ చేస్తున్న 10 సంవత్సరాలు సుమారు 15 సంవత్సరాల నుంచి ఆయన 10 సంవత్సరాలు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఇస్తారు. మన లాస్ట్ కూడా 2,40,000 రూపాయలు ఇచ్చారు. నేను హాస్పిటల్లో ఉంటే మాకు ఇచ్చాము గారు ఫోన్ చేస్తే మీరు రన్ పెడతారని చెప్పి ఆయన అర్థం జరిగింది. అర్థం మ్యాచ్కి వెళ్ళి అన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మీకు డోనర్లు కూడా మీకు ఇబ్బంది పడక మీకు మంచి మార్కులు ధ్యానం తెచ్చుకోండి. మీకు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ కావాలని ఏమన్నా మేము చూస్తాం డోనర్లు చదువుతానికి మీకు డొనేషన్ బాధ్యత మాది. మేము మీకు అలాంటి డొనేషన్ ఇచ్చేవాళ్ళు చదివించేవాళ్ళు మీరు చూస్తాం. కానీ మీకు కష్టపడి చదవండి. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా నచ్చేది మీరు ఇంట్లో పనులు చేసినా కానీ చక్కగా మీరు చాలా ఫోన్ ఉపయోగించకుండా కష్టపడి చదవండి, మంచి మార్కులు సాధించండి. మీకు మీరుగా మేము ఉంటాం, గ్రామ పెద్ద ఉంటారు, అందరం ఉంటాం. అంత సహకారంతో మీకు ఇంకా మంచిగా చదువుకుని అలాగే మా పిల్లలు మా ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మా బాబు జాబ్ వచ్చింది, మా పాప కూడా ఈ సంవత్సరం క్యాంపస్ వచ్చింది. ఆ దృష్టిలోనే పిల్లలు కూడా అందరూ చదువుకుని ఆ సెటిల్ అవ్వాలని చెప్పి దీవిస్తూ స్కూల్కి టీం కూడా మంచి టీం ఉంది. ఇప్పుడు పనిచేపట్టి సెవెన్ కూడా మంచిగా వస్తున్నారు. అలాగే మ్యాథ్స్ కూడా చాలా మంచి మన స్కూల్ అదృష్టం, అది మన గ్రామం అదృష్టం. అందుకని మ్యాథ్స్ కూడా మంచి మ్యాథ్స్ ఉన్నారు కాబట్టి మీరంతా ఆయన చెప్పిన పాట బుక్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈ మెయిన్ దీన్ని చేసిన ఈటీఎఫ్లు ఇప్పటి నుంచి కూడా అలా మంచి సేవ చేస్తున్నారు. ఈటీఎఫ్ అలాగే మన ఎమ్మెల్సీ కూడా ఇంటికి మన మండలం నుంచి ఈటీఎఫ్ ఆయన కూడా త్వరగా మన స్కూల్ కట్టెళ్ళాం. ఆయన కూడా అలాగే మీరు కష్టపడి చదివి మన స్కూల్ మంచి తీసుకురావడానికి కోరుకుంటూ సాధిస్తుంది. ఈ కార్యక్రమానికి మరి ప్రధాన మాట్లాడిన పెద్దలందరూ కూడా ఈ పుస్తకం యొక్క ఆవశ్యకతని దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా మిత్రులు మన రవికుమార్ మరియు ధనలక్ష్మి గారికి, గ్రామ ప్రథమ పౌరాలు మరియు ప్రమీల సోమరాజు గారికి, మరి నేటి శాస్త్రాలు రాశారు శ్రీ
వద్దన్నారు గాంధీ నెహ్రూలు, చదువుకుంటే చనిపోతారని శాస్త్రాల్లో రాశారు. స్త్రీ జాతి విముక్తి లేనిదే ప్రగతే లేదన్నా, స్త్రీ జాతి విముక్తి లేనిదే ప్రగతే లేదన్నా, స్త్రీలకు హక్కులు వద్దంటే పదవే వదిలేశా. ఎలా తీరునయ్యా మహనీయుడ నీ రుణము, ఏమిస్తే తీరునయ్యా బాబా సాహెబు నీ రుణము, ఎలా తీరునయ్యా. అలాగే ధనలక్ష్మి గారికి మా ధన్యవాదాలు, మా స్టూడెంట్ అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్స్ చెప్పండి. సిద్ధు, పవన్ రండి, కార్తీక్ తీసుకున్న బెంచ్లో కూర్చోకుండా మాట్లాడారు. పడకూడదు మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున వారికి